హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ చలికాలంలో చాలామందికి జలుబులు, దగ్గులు, తలనొప్పులు అయితే వచ్చేస్తున్నాయి కదా. ఇలాంటి టైంలో మనం ఏం తిన్నా సరే వేడివేడిగానే తినాలి. పొద్దున వండిన అన్నం కూర అలాగనే ఉందండి. అస్సలు నాకు కానీ నాన్నకు కానీ అస్సలు నోటుకు పోలేదన్నమాట. అయితే నాన్న వేడివేడిగా ఏమైనా వండుకుందాము కారంగాన, అన్నం తినాలనిపించలేదు అంటే అయితే ఏదో ఒకటి చెయ్యి అన్నారు. అయితే షాప్కి వెళ్ళి అయితే గోధుమ పిండి తెచ్చి ఉల్లిపాయలు, మిరగాయలు అయితే కట్ చేసి కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసి అయితే అట్లేస్తున్నాను అనమాట. ఇవైనా వేడివేడిగా తిందాము, గొంతుకు కూడా కాలుతూ ఉంటే మనకి కొద్దిగా ఫ్రీగా ఉంటుంది కదా. ఈ చలికాలం వచ్చిన దగ్గర నుంచి అయితే హాట్ వాటరే తాగుతున్నాం అనమాట. నేను చల్లనీళ్ళు తాగుదామన్నా సరే మా నాన్న అయితే తాగనివ్వలేదు. ఎందుకంటే నాన్న కోసం పెడుతున్నాను, ఆటోమేటిక్గా నేను కూడా తాగేస్తున్నాను అనమాట. అయితే ఇద్దరికి బాటిల్ అయితే వేసేస్తున్నాను. మీరు కూడా అదే పని చేయండి. మా పల్లెటూరులో ఏంటి అంటే చలికాలంలో హ్యాపీగా అయితే మంట అయితే వేసుకుంటాము. సిటీలో అలా ఉండదనమాట. ప్రతివి దొరుకుతాయి, ఎక్కువ కాకపోయినా తక్కువలో దొరుకుతాయి అన్నమాట. సిటీలో అయితే దొరకవు. పల్లెటూరులో అన్నీ అవైలబుల్గా ఉంటాయి, తక్కువగా ఉంటాయి. చాలా బాగుంటుంది కూడా లైఫ్. పల్లెటూరులో పెద్ద అందంగా లేకపోయినా సరే మనుషులు అనేది చాలా మొండిగా ఉంటారు. ఏ విషయంలో అంటే పని విషయంలో అనమాట. పని మాత్రం మామూలుగా చేయరు. అందంలో తక్కువగా ఉన్నా సరే పనిలో మాత్రం ఫాస్ట్గానే ఉంటారు. అందులో నేనైతే చాలా ఫాస్ట్గా ఉంటాను. మీకు తెలుసా ఆ విషయము? నేను ఎలాగా పాటించలేదబ్బా, మీరైనా పాటించండి. ఏదైనా సరే వేడివేడిగా వండుకొని అయితే తినండి. చూడండి, అట్లలో అయితే నేను ఉదయం వండిన పప్పు, వంకాయ కూర అయితే వేసుకొని అయితే తింటున్నాను. మా నాన్న రోజుకి మంట వేయమని అంటున్నారుగా. ఇలా 4 డేస్ నుంచి అయితే నేను మా నాన్న మంట వేసుకొని అయితే అన్నం తింటున్నమాట. సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూనా. ఇంత ఎంజాయ్మెంట్ అయితే ఎవరికి రాదు, ఇంత హ్యాపీనెస్ అయితే ఎవరికి రాదనమాట. అందుట్లో మా డాడీ 4 డేస్ నుంచి అయితే ముందైతే తాగలేదు. ఇంకా ఫుల్ హ్యాపీ నాకు. ఇలాగే మా నాన్న అయితే రోజు తాగకుండా హ్యాపీగా ఉండాలి, నేను కూడా హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నాను, సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్ బాయ్.